స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఎంత చిత్తశుద్ధితోటి మా నాయకులు కానీ జనసేన పార్టీ కానీ పనిచేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ, ఒక గిరిజన ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు పాయింట్ అనేటువంటి ఆన్లైన్ పత్రిక ఎంతో డ్యామేజింగ్గా ఈరోజు వార్తలను ప్రచురించడం, వాటిని ట్రోల్ చేయటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని జనసేన పార్టీ తరఫున పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకని ఖండిస్తూ ఉన్నాం అంటే, ఒక అసత్య ఆరోపణ అంటే ఒక 8 నెలల కాలం గడిచి వస్తూ ఉంది. 8 నెలల్లో ఈరోజు మా ఎమ్మెల్యే అయ్యి ఆయన 8 మాసాల్లో ఇన్ని కోట్ల రూపాయలు అర్జిస్తున్నారనే దాని మీద ఏ రకంగా మీరు మాట్లాడతారు? ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా చేస్తారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించండి. ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి వార్తలు ప్రచురించి అన్పాపులర్ చేయాలని జనసేన పార్టీని, మా ఎమ్మెల్యేని కూడా అన్పాపులర్ చేయాలని చేసే ప్రయత్నాన్ని ఎండగట్టే పరిస్థితి తప్పకుండా ఉంది. మేము జనసేన పార్టీ తరఫున మేము క్రమశిక్షణకు మారిపోయారు. మీ ఎంతటి వాళ్ళు ఉన్నా సరే కూడా ఈ క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించేది లేదు. దీంట్లో మేము పూర్తిగా తీవ్రంగా ఈ పత్రిక మీద లీగల్గా కూడా మేము ప్రొసీడింగ్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇది పెద్ద ఎత్తున ఈరోజు దీన్ని అన్ని మీడియా పత్రికలు కానీ ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక ఏదైనా తప్పు ఉన్నప్పుడు మీరు ఎత్తి చూపేటువంటి ఆరోపణలు సాధారణంగా రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక ప్లాంటెడ్గా, ఒక క్రమబద్ధంలో ఒక ఇష్యూని కొన్నంత చేసి, దాన్ని గోరంతని కొన్నంత చేసి ఎలాబొరేట్గా తప్పుడు ఆరోపణలతోటి కళ్ళ కట్టినట్టుగా ఒక సినిమా కథ రాసిన విధంగా ఈరోజు ప్రచురించినటువంటి ట్రూ పాయింట్ పత్రిక మీద తగు లీగల్ యాక్షన్స్ కూడా మేము త్వరలో తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద మేము ఈరోజు పోలీసు వారిని కూడా ఇచ్చాం. ఇది ఎంత డ్యామేజింగ్గా ఉందంటే ఆఖరికి ఈరోజు పోలీసు వ్యవస్థ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈరోజు డ్రగ్స్ కానీ అవి కానీ గత ప్రభుత్వంలో ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వంలో ఈరోజు ఎండగట్టే పరిస్థితి ఉంది. అలాంటి వాటిని కూడా ఈరోజు డ్యామేజింగ్గా ఈరోజు పత్రిక రాయటం చాలా 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 పత్రికా రంగానికి ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు మంచి ఆరోపణలు చేయండి, మీరు ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు ప్రచురించండి, దాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ ఇటువంటి ఏకబద్ధమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే కపడ్దారని సందర్భంగా చెప్తూ సెలవు.